నిరంతర ధ్యానం అంటే ఏమిటి? అన్నీ వదిలేసి ఎప్పుడు ధ్యానంలో ఉండటమా? అది సాధ్యమా? అందుకు జవాబు అవును, కాదు, రెండు. ధ్యానం అంటే ఏమిటో తెలిస్తే జవాబు అది సాధ్యమే అని. ధ్యానం అంటే ఏమిటో తెలియక కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవటమే ధ్యానం అనుకుంటే జవాబు అది సాధ్యం కాదు అని. ఈ ఛానల్ పేరు నిరంతర ధ్యానం. కానీ నిరంతర ధ్యానం ఎలా సాధ్యం అన్నది ఇంతవరకు మనం మాట్లాడుకోలేదు. ఈ వీడియోని మొత్తం చూసిన తర్వాత చూసినా కానీ, లేక ఇంతకు ముందే సావిత్రి ప్రేరణతో నిరంతర ధ్యానం అనే 2 వీడియోలను చూస్తుంటే మరింత విషయ అవగాహన జరుగుతుంది. ఇప్పుడు విషయంలోకి వస్తే జాగ్రత్తగా వినండి. జీవించటం వేరు, జీవంతో ఉండటం వేరు. మనలో ఎంతమంది జీవిస్తున్నారు అన్నది ఎవరికి వారి పరిశీలించుకోవచ్చు. జీవించటం అంటే నాకు నేనుగా నా శరీరాన్ని, మనస్సుని, నేను గణించిన జ్ఞానాన్ని, నాకున్న వనరులను ఉపయోగించుకుంటూ నేనుగా జీవితాన్ని సాగించటం. అదేంటి, ఎవరు చేసేదేనా అదేగా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయేది వినండి, మీకే తెలుస్తుంది. ఉదయం లేవగానే చేసే అతి చిన్న పని ఎలా చేస్తున్నారు, అసలు మీరే చేస్తున్నారా అన్నది చూద్దాం. ఇది చూస్తే మిగతా పనులు మీరు చేస్తున్నారా కాదా, అవే జరిగిపోతున్నాయి అన్నది మీకు అర్థమైపోతుంది. ఆ అతి చిన్న పని ఏమిటంటే బ్రష్ చేసుకోవటం. అది చాలా అవసరమైన పని అయినా దానికంటే చిన్న పని మరే ఉంటుంది అనిపిస్తుంది. ఆ పని ఎలా పూర్తి చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. సరే, నేను గుర్తు చేస్తాను. బ్రష్ ఉన్న స్టాండ్ దగ్గరే నడుచుకుంటూ పోతారు. బ్రష్ని చేతిలోకి తీసుకుంటారు. పేస్ట్ని దాని మీద వేస్తారు. నోట్లో పెట్టుకొని బ్రష్ చేసుకుంటారు. అంతే కదా? కానీ ఈ పని కూడా మీరు చెయ్యరు అంటే నమ్ముతారా? ఈ పని మీరే చేస్తున్నట్లయితే మీరు బ్రష్ పెట్టిన చోటుకి నడిచి వెళ్తుంటే మీ పాదాల మీద పడ్డ బరువు, స్పర్శ మీకు తెలియాలి. బ్రష్ పెట్టిన చోటు జూమ్ అవుతుంటుంది దాని దగ్గరికి పోతుంటే, అంటే కళ్ళ ద్వారా వస్తున్న సంకేతాన్ని మీరు గ్రహిస్తారు. బ్రష్ని చేతిలోకి తీసుకోవటం, పేస్ట్ని దాని మీద పెట్టడం కూడా స్పర్శ, కళ్ళ ద్వారా కూడా మీకు తెలుస్తుంది. దాన్ని నోటి దగ్గరికి తీసుకెడుతుంటే ముక్కు వాసన పసిగడుతుంది. నోట్లో పెట్టుకున్నప్పుడు దాని రుచి తెలుస్తుంది. బ్రష్, పేస్ట్ను తీస్తున్నప్పుడు, తిరిగి పెడుతున్నప్పుడు చిన్నపాటి శబ్దం కూడా చెవులకు వినిపిస్తుంది. అంటే పంచేంద్రియాలన్నీ మీరు చేస్తున్న కార్యాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి మీకు. పైన చెప్పిన వాటిలో మీరేమైనా పట్టించుకుంటున్నారా? ఇదో పెద్ద ఘనకార్యం పట్టించుకోవటానికి అనుకుంటున్నారా? సరే, వాటిని పట్టించుకోవటం లేదు. మరేం చేస్తున్నారమ్మా? మెదడు ఖాళీగా ఉండదు, ఏవేవో ఆలోచిస్తుంటుంది. జరిగిపోయిన విషయాలు, జరగాల్సినవి అన్నీ మీకు చెప్తుంటుంది. మీ మనసు మీకు రీల్స్, షార్ట్స్ని చూపిస్తుంటుంది. అందులో నిజంగా జరిగినవి ఉంటాయి, జరగనివి కూడా జరిగినట్లుగా లేక జరగబోతున్నట్లుగా ఇంటర్నల్ ఏఐని ఉపయోగించి జనరేట్ చేసి చెప్తుంటే మీరు వాటిని చూసే పనిలో పడతారు. కానీ చేస్తున్న పని అంటే మీ చేతుల పని మాత్రం మీరు విస్మరిస్తున్నారు. పని జరిగిపోతుంది కదా అంటారా? నేను చెప్పేది కూడా అదే. పని జరిగిపోతుంది, మీరు చేయటం లేదు. అంటే నేనేం చేస్తున్నానో నాకు అప్పుడే, ఆ సమయంలోనే తెలియాలి. అప్పుడే ఆ పని నేను చేసినట్టు అవుతుంది. ఇదే వర్తమానంలో ఉండటం అంటే. అలా తెలియకపోవటాన్నే పరధ్యానం అంటారు. అంటే చేస్తున్న పని కాకుండా వేరే ఏదో ఆలోచించటం. ఆలోచించడం కూడా కాదు, వస్తున్న ఆలోచనలు అనుసరించడం చేస్తారు. ఆలోచించడం అంటే మళ్ళీ మీరుగా ఆలోచించడం అవుతుంది. కానీ థాట్ ప్రాసెస్లో జనరేట్ అవుతున్న ఆలోచనలు మీరు అనుసరించి వాటికి స్పందిస్తుంటారు. అలా స్పందించడం వలన దానికి అనుగుణమైన మరెన్నో వీడియోలను మీ మనసు మీకు సజెస్ట్ చేస్తుంది. యూట్యూబ్లో మీరు చూసే వీడియోలు లాంటివే మరెన్నో వీడియోలను మీకు సూచించడం జరుగుతుంది కదా. అలాగే మనస్సు కూడా మీకు సూచిస్తుంది ఇంకెన్నో వీడియోల్ని. అదే పరధ్యానం అంటే. అంటే మీరు చేస్తున్న పనిలో కాకుండా మరేదో ఆలోచనలో ఉండటం. పరధ్యానంలోని పర తీసేస్తే మిగిలేది ధ్యానం. అంటే చేస్తున్న పని మీదనే ధ్యాస పెట్టుకుంటే అది ధ్యానం అవుతుంది. ఒక్క 2 నిమిషాలు వెనక్కి వెళ్ళి మిమ్మల్ని మీరే గమనించుకోండి. గత 2 నిమిషాల్లో మీ ఆలోచనలు ఎటు నుండి ఎటుపోయాయి అన్నది రివైండ్ చేసుకుని చూడండి. 2 నిమిషాల క్రితం మొదలైన ఆలోచనకి ప్రస్తుతం తాజాగా ఉన్న ఆలోచనకి ఏ సంబంధం డైరెక్ట్గా ఉండకపోవచ్చు. అంటే లింకులు ఏర్పడి ఆ ఆలోచన నుంచి ఈ ఆలోచన వరకు మీరు వచ్చారు. మీ ఆలోచనలు అలా ఎటేటో తీసుకెడతాయి మిమ్మల్ని.
అలా ఆలోచనలు కూడా మీరుగా ఆలోచించకుండా మీరు దాన్నే ఎంజాయ్ చేస్తున్నట్లయితే ఎటో వెళ్ళిపోయింది మనస్సు అని హాయిగా పాట పాడుకోండి. కానీ మీరు జీవించటం అవదది. ఎందుకంటే మీరుగా జీవించటం లేదు. భౌతికంగా చేస్తున్న పనిలోనూ మీరు లేరు, ఆలోచనలను మీరు ఆలోచించడం లేదు. కనుక జీవంతో ఉన్నారు. అవును, మరి ఆలోచనలు వెంటాడిపోతుండాలి కదా, దానికోసమన్నా జీవంతో ఉండాలి. ఓ చిన్న ఉదాహరణ. రైల్వే స్టేషన్లో మీరు ఎక్కాల్సిన రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడటం ఒక పని, అది పని కాదు కదా. మీరందరూ చేసేదేమీ ఉండదు. మీరు బాగా ఆలోచిస్తే రైలు వెంటనే వచ్చేస్తుంది. అది వచ్చే సమయంలోనే వస్తుంది కాబట్టి ఆలోచించవలసిన పనే లేదు అక్కడ. మీరేమైనా పని చేసుకోగలిగితే చేసుకోవచ్చు. మీరు వెళ్ళే చోట చేయవలసిన పని గురించి ప్రణాళిక వేసుకోవటం అవసరం అనుకుంటే ఆ పని చేయొచ్చు. ల్యాప్టాప్లో చేయగలిగిన పని ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. నిజంగా అవసరమైన ఫోన్ కాల్స్ని చేసుకోవచ్చు. అలా అవసరమైన పని ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఏ పని లేకపోతే ఏమి చేయకుండా కూడా ఉండొచ్చు, ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ ఎదురు చూపులు పని కాదు. అయితే అలా ఎదురు చూడటం విసుగుని ఎందుకు కలిగిస్తుంది మీకు? అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి కనుక, లేదా అవే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వచ్చి తలనొప్పి కలిగిస్తుంటాయి కనుక. మా అబ్బాయి చిన్నప్పుడు ఒకసారి నాకు బోరు కొడుతుంది అన్నాడు. నేను దగ్గరికి పిలిచి అడిగాను, ఏమి నాన్న బోరు కొట్టడం అంటే అని. మావాడికి ఏం చెప్పాలో తెలియక కాసేపు ఆలోచించి ఏం చేయాలో తెలియటం లేదు అన్నాడు. అంటే ఎన్నో పనులుండి వాటిలో ఏ పని చేయాలో అర్థం కావట్లేదా అని అడిగితే, కాదు పనేమి లేదు అన్నాడు. అయితే చెయ్యకు, పని ఉన్నప్పుడే చెయ్యి, పని లేకుండా పని చేయటం కష్టం కదా అన్నాను. మరేం చేయాలన్నాడు. ఏం చేయకు నాన్న, పని లేకపోతే చెయ్యకు. పని లేదని మరేదైనా పని కల్పించుకోవటం ఎందుకు? ఏదైనా పని చేయాల్సిన అవసరం పడితే చేయటానికి సిద్ధంగా ఉండు అని చెప్పాను. అర్థం చేసుకున్నాడు. మళ్ళెప్పుడు బోరు కొడుతుంది అని కంప్లైంట్ చేయలేదు. ఒకసారి రైల్వే స్టేషన్కి వెళితే ఇంకా మీరు ఎక్కాల్సిన రైలు రాలేదు. ఏమీ తోచక ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరగటమో లేక కూర్చునే దృష్టిని సారించటమో చేస్తున్నారనుకుందాం. మీకు ఎదురుగా ఒక సూట్ కేసు కనిపించింది. దాన్ని చూడగానే మీకు అలాంటి సూట్ కేసు గురించిన వివరాలన్నింటినీ మీ మనసు ఏకరవబెడుతుంది. మీరు అలాంటి సూట్ కేసు కొందామనుకున్నారు, లేక కొన్నారు, అది ఎక్కడో పోయింది, లేక పాడైపోయింది. లేదా మీరు సూట్ కేసుని ఎవరికో బహుమానంగా ఇచ్చారు, వాళ్ళు కనీసం మీరు ఇచ్చారన్న విషయాన్నే మర్చిపోయారు. అపాత్రదానం అనిపించింది మీకు. అక్కడి నుండి ఆలోచనలు వాళ్ళ మీదకి, వాళ్ళతో జరిగిన మరెన్నో సంఘటనల గురించి గుర్తుకొస్తుంది. వాళ్ళ ద్వారా పరిచయమైన మనుషులు కూడా గుర్తుకు రావచ్చు. అలా మంచే కానీ చెడే కానీ గుర్తుకొచ్చి ఆనందం కలగచ్చు, లేదా ఆవేశం కలగచ్చు, ఉత్సాహం కలగచ్చు, లేదా నిరుత్సాహం ఆవహించవచ్చు. మనసు హాయిగా ఉండొచ్చు, లేదా కోపంతో రగిలిపోవచ్చు. కానీ అవన్నీ మీరు చూసిన మరెవరి సూట్ కేసో చేసింది కాదు. పాపం దాన్ని బాధ్యురాలను చేయొద్దు. మీ మనసును కూడా తప్పుపట్టద్దు. మీ పంచేంద్రియాలు గ్రహించే సమాచారానికి అనుగుణంగా పాత విషయాలను గుర్తు చేస్తుంది మీ మనస్సు. అది దాని పని సక్రమంగా చేస్తుంది. కానీ మీరే మీ చేతిలో పనిని విస్మరించి మరేదో పని చేస్తున్నారు. మరో ఉదాహరణతో పరధ్యానం గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు సాయంత్రం బుచ్చిబాబు విరామంగా కూర్చొని ఉన్నాడు. ఇంట్లో పనంతా వాళ్ళ ఆవిడే చక్కబెడుతుంది కనుక ఇంట్లో అతనికి ఏమీ పని ఉండదు. వర్షం పడుతోంది కాబట్టి బయటకు కూడా వెళ్ళేట్టుగా లేదు. అంత అవసరమైన పని కూడా ఏమీ లేదు. ఆ సమయంలో చల్లగా ఉంది, వాతావరణం ఆహ్లాదంగా ఉంది, ఏ పని ఒత్తిడి లేదు. అలాంటప్పుడు అతను చేయాల్సింది ఏమిటి? ఏం లేదు. కానీ ఏదో ఒకటి చేయకుండా ఉండటం రాదు కనుక, ఏమై చల్లగా ఉంది కదా, పకోడీలు తిందామా అన్నాడు భార్యతో. నాకు చేసి పెట్టు అనకుండా. సరే అంటూ ఆవిడ ఆ పనికి పూనుకుంది. హోటల్ కాదు కదా ఆర్డర్ ఇవ్వగానే తీసి ఇవ్వటానికి. ఉల్లిపాయలు తరగాలి, పిండిలో నీళ్లు పోసి కలపాలి, అందులో వేయాల్సినవి వేయాలి, నూనె కాగాలి, పకోడీలను కాల్చి నూనె వడపోస్తూ మూకుళ్ళలోంచి బయటికి తీయాలి. ఈ ప్రాసెస్కి సమయం పడుతుంది. మరి బుచ్చిబాబు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఏం చేయాలి అని ఆలోచిస్తే ఆపద్బాంధవుల్లా ఎదురుగా టీవీ కనిపించింది. అప్పటికింకా స్మార్ట్ ఫోన్ రాలేదులేండి. టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఆ ఛానల్ ఈ ఛానల్ మారుస్తూ చివరికి ఒక ఛానల్లో సెటిల్ అయి చూస్తూ ఉండిపోయాడు.
పకోడీ సంగతే మర్చిపోయేంత ఆకట్టుకుంది ఆ టీవీ ప్రోగ్రాం. కానీ పకోడీ వచ్చింది. ప్లేట్లో ఉన్న పకోడీని అటువైపు చూడకుండానే చేత్తో తీసుకొని నోట్లో పెట్టుకొని తినటం ప్రారంభించాడు. కళ్ళు మనసు మాత్రం టీవీ ప్రోగ్రాంలో తలమునకలై ఉన్నాయి. చేతికి నోటికి ఉన్న అవినాభావ సంబంధం ఇక్కడ బాగా పనిచేసింది. చిన్నపిల్లలకు కూడా ఏమైనా చేతికి దొరికితే దాన్ని నోట్లో పెట్టుకోవటం చేస్తుంటారు కనుక అది చిన్నప్పటి నుంచి అయిన ప్రాక్టీసే మనకి. నోట్లో పెట్టుకున్నది నవిలి మింగటం చేస్తున్నాడు మన బుచ్చిబాబు కూడా. కాసేపటి తర్వాత చేతిని ప్లేట్లో పెట్టి తిప్పితే అక్కడ పకోడీలు చేతికి దొరకలేదు. అటు చూస్తే ప్లేట్ ఖాళీగా ఉంది. తిన్న పకోడీ బాబతు రుచి ఇంకా నోట్లో కొద్దిగా మిగులుంది. కానీ తృప్తి లేదు. ఎందుకంటే తిన్నది తను కాదు, నేనుగా తిన్నదంటే ఎవరూ నమ్మరు. కానీ పకోడీ తింటున్న సమయంలో బుచ్చిబాబు అక్కడ లేడు. ఆ పనిలో లేడు. టీవీ ప్రోగ్రాంలో మునుగున్నాడు. పకోడీ బాగుందోయ్, ఇంకా ఉందా అన్నాడు. చేసింది బాగుంది అంటే గృహలక్ష్మికి ఎంత సంతోషమో. తనకి మిగలకపోయినా పర్వాలేదు కానీ వడ్డించాలనిపిస్తుంది. ఆమెకు ఉందో లేదో కానీ మరిన్ని పకోడీలు తీసుకొచ్చి ప్లేట్లు వేసింది. ఈసారి బుచ్చిబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిన్నాడు. నిజంగా బాగుందోయ్ అన్నాడు. తీరుబడిగా కూర్చోవటం చేతగాక పకోడీలు తిందాం అనుకున్నాడు. తృప్తి లేక మరోసారి తిన్నాడు. ముందు అసలు పకోడీలు తినటమే అప్పుడు అవసరం కాదు. కడుపుకి ఎక్కువ పని పెట్టాడు. ఓవర్ టైం చేయించాడు జీర్ణ వ్యవస్థ చేత. వాళ్ళ ఆవిడికి పని పెట్టాడు. ఇంత చేసి ఆ పని సరిగ్గా చేయక టీవీలో మునిగిపోయాడు. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే ఏ పని చేసినప్పుడైనా మనం అక్కడ లేకపోతే అది మనం చేసినట్లు అవ్వదు, తృప్తి కూడా ఉండదు. దానివల్ల మరోసారి చేయాల్సి వస్తుంది. అంటే ఆ పని పూర్తయినట్లు కాదన్నమాట. మా చిన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో బంగారం పనిచేసే అతను ఉండేవాడు. రోజంతా పనిచేసి సాయంత్రం దుకాణం మూసి వెళ్ళిన వాడు సందు తిరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి వేసిన 2 తాళ్లను లాగి వాటికి వేళ్లాడబడి మరీ పరీక్షించిపోయేవాడు. అంటే యాంత్రికంగా తాళం వేసిన అతనికి సందేహం కలిగి తాళం వేశానా లేదా అని. అందువల్ల మళ్ళీ తిరిగి వచ్చి చూసేవాడు. ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు, కానీ వీటితో నేను చెప్పదలుచుకుంది మీకు అర్థమయ్యే ఉంటుంది. చేసే పనిలో నేను అనేది అంటే మీరు ఉండటమే ధ్యానం. చెయ్యవలసిన పనిని మీరుగా చేయటమే ధ్యానం అంటే. అలా చేస్తే మీకు తృప్తి ఉంటుంది, ఆ పని సంపూర్ణమవుతుంది. కనుక రెండోసారి చేయాల్సిన పని ఉండదు. ఇదే ఎరుకలో ఉండటం అంటే, జాగృతిలో ఉండటం అంటే. చాలామంది పని మొదలుపెట్టేటప్పుడు అక్కడే ఉంటారు, కానీ మొదలుపెట్టిన తర్వాత అంటలేదు, మొదలైన తర్వాత అక్కడ ఉండరు. జీవించటం అంటే ఎరుకలో ఉండటం. నిరంతరం ఎరుకలో ఉండటమే నిరంతర ధ్యానం. ఇది కాకుండా ఏ పని చేయకుండా శరీరాన్ని మనసుని నిశ్చలంగా ఉంచుకునేది అంతరంగ ధ్యానం. బహిరంగంగా చేసే పనిలోనూ మనం ఉండాలి, అలాగే అంతరంగంలో కూడా మనతో మనం ఉంటూ పంచేంద్రియాలు అందించే సమాచారానికి స్పందించకుండా ఉండాలి. అందువలన నేను నిర్వహించే ధ్యాన తరగతుల్లో ముందుగా నేను ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి అని. ఏ పనిని యాంత్రికంగా చేయవద్దు అని చెప్పడం జరుగుతుంది. అది చాలు మనసుని చాలా వరకు నియంత్రణలోకి తెచ్చుకోవటానికి. ఆ తర్వాత ధ్యాన తరగతిలో 2 రోజుల వర్క్షాప్లో ప్రాక్టికల్గా ధ్యానం చేయించడం జరుగుతుంది. అందులో పంచేంద్రియాలు తీసుకొచ్చే సమాచారాన్ని పట్టించుకోకుండా సాక్షీభూత స్థితిలో ఉండటం చేస్తారు. ప్రతిరోజు నియమిత కాలంలో అలా సాక్షీభూత స్థితిలో ఉండటం, మిగతా సమయంలో పంచేంద్రియాలు అందించే సమాచారాన్నంతా గ్రహిస్తూ అందులో అవసరమైన మేరకు తానుగా స్పందించడం చేయాలి. ప్రతిస్పందన కాదు, యాక్షన్ ఉండాలి కానీ రియాక్షన్ కాదు, తనకు తెలియకుండా జరిగిపోవటం కాదు. అలా చేయగలిగే వారే నిరంతర ధ్యానులు. అలాంటి వాళ్లే జీవిస్తున్నట్లు. ఇతరులంతా జీవంతో ఉంటున్నారు, పని జరిగిపోయిన తర్వాత తెలుసుకుంటున్నారు ఏం జరిగిందో. అది ఎలాగ తెలుస్తుంది అంటే యాంత్రికంగా జరిగిన దాన్ని సింహావలోకనం చేసుకోవటమే ఎప్పుడు చేసేది. అంతేకాకుండా ఒక పనిలో ఉంటూ మరో దాని గురించి ఆలోచించటం మనకి బాగా అలవాటు. పని మొదలుపెట్టేంత వరకు అక్కడ ఉంటాం,
ఆ తర్వాత ఇది యాంత్రికంగా జరిగిపోతుంటుంది, మరేదో ఆలోచిస్తుంటాం. పోనీ ఆ పని చేసినప్పుడు అందులో ఉంటామా? అది లేదు. ఆ పని చేస్తున్నప్పుడు మరో దాని గురించి ఆలోచిస్తుంటాం. ఈ అలవాటు పోతే, ఎరుకలో ఉంటే మీకు ఎంతో సమయం కలిసి వస్తుంది, ఎంతో తృప్తి కలుగుతుంది. తర్వాత మీరు చేస్తున్న పని కూడా సంపూర్ణం అవుతుంది. ఏమీ చేయలేని స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవాళ్ళు కూడా జీవంతో ఉంటారు. ఎందుకంటే నాడి కొట్టుకుంటూ ఉంటుంది, మెదడు యాక్టివ్గా ఉంటుంది, గుండె పనిచేస్తూ రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఇతర శరీర భాగాలన్నీ తమ శక్తి మేరకు పనిచేస్తున్నాయి కాబట్టి జీవంతో అయితే ఉన్నట్లే. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, నిరంతర ధ్యానంతో జీవిస్తారా లేక జీవంతో ఉంటారా? గుర్రాన్ని మీరు స్వారీ చేస్తారా లేక పరిగెడుతున్న గుర్రం వెనుక మీరు పరిగెడతారా? రాబోయే వీడియోల్లో ధ్యానం గురించి మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.